నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం ప్రజా దీవెన యాత్ర తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటెల ప్రకటన ఆగిన చోటే తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడి గుంటూరులో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న హోంమంత్రి నగరాల అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట వేశారన్న సుచరిత మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా దళితుల ధర్నా దళిత బంధు కోసం వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ సెప్టెంబర్ 19న ఏపీ ఈసెట్ వివరాలు వెల్లడించిన ఈసెట్ కన్వీనర్లు బీజేపీ నేత విష్ణువర్ధన్ పై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఫైర్ సంక్షేమ కార్యక్రమాలను తప్పుద్రోవ పట్టిస్తున్నారని మండిపాటు డీటెయిల్స్ చూస్తే హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో మళ్లీ ప్రజల ఆదరాభిమానాల కోసం ప్రజా దీవెన యాత్ర మొదలుపెట్టిన ఈటెల రాజేందర్ పాదయాత్ర చేస్తున్న క్రమంలో అస్వస్థకు గురైన విషయం తెలిసిందే 12 రోజులుగా పాదయాత్ర చేస్తున్న ఈటెల రాజేందర్కు తీవ్రంగా జ్వరం రావడంతో పాటుగా స్వల్పంగా జలుబు దగ్గు కూడా కనిపించాయి ఆయన పాదాలకు సైతం బొబ్బలు వచ్చాయి పాదయాత్ర 12వ రోజున వీణవంక మండలంలోని కొండపాక గ్రామానికి చేరుకున్న ఈటెల రాజేందర్ పాదయాత్రలో అస్వస్థకు గురవడంతో స్థానిక వైద్యులు పరీక్షించి ఆయనను వెంటనే హైదరాబాద్ నిమ్స్ కు తరలించాలని సూచించారు దీంతో ఆయనకు ఆసుపత్రిలో చేర్పించి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ త్వరగా కోలుకోవాలని బీజేపీ కార్యకర్తలు ఆయన అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల వ్యాప్తంగా ఆయన పేరు మీద అర్చనలు పూజలు చేశారు ఆయన త్వరగా కోలుకొని తిరిగి పాదయాత్రలో పాల్గొనాలని వారు ఆకాంక్షించారు ఇదిలా ఉంటే హైదరాబాద్ నిమ్స్ లో చేరి చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు ఈరోజు ఈటెల రాజేందర్ గారు ప్రజా దీవెన యాత్రలో భాగంగా ఉదయము 10 o'clock కోర్కల్ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తే సుమారు కోర్కల్ పోతిరెడ్డిపేట పోతిరెడ్డిపల్లి అక్కడి నుంచి గొల్లపల్లి నుంచి ఇక్కడికి కొండపాకకు వచ్చేయడం జరిగింది. స్టార్టింగ్లో చూస్తుంటేనే పాపం నడిచినప్పుడు పాపం తొలుతూ నడుస్తూ ఉన్నాడు. అయినా మొండి ధైర్యంతో పాదయాత్ర కంటిన్యూ చేయాలని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత స్పీచ్ ఇచ్చిన తర్వాత అక్కడ తిందామని తీసుకుపోయిన సందర్భంలో మరి మొత్తానికి అడిగేసి నడవలేని పరిస్థితి రావడం చూసి మాకు చాలా బాధ అనిపించింది. వెంటనే మరి ఆయన తీసుకొచ్చి కార్లో తీసుకొచ్చి ఆల్మోస్ట్ పడిపోతుండే పక్కే ఉండి వెంటనే తీసుకొచ్చి మరి ఇక్కడ డాక్టర్లను పిలిచి అంటే 108 మరి లోకల్ దీనవంక డాక్టరు మరి అదేవిధంగా జన్మికొండ నుంచి ప్రైవేట్ డాక్టర్ అందరూ వచ్చి చెక్ చేశారు. ఫస్ట్ చెక్ చేయగానే షుగర్ లెవెల్ 265 లెవెల్కి వెళ్ళిపోయింది. మరి బీపీ ఏమో 90/60 పడిపోయింది. అలా చూస్తే మాకు కూడా భయమైంది. మరి ఆక్సిజన్ లెవెల్ కూడా 94-95 ఉండే. వెంటనే వాళ్ళు వచ్చి మన గ్లూయిడ్స్ ఎక్కించారు. ఏదేమైనప్పటికీ ఇమీడియట్ డాక్టర్లు చెప్పేది ఏంటంటే డిహైడ్రేటెడ్ అయిపోయింది కాబట్టి మొత్తం పాదయాత్ర చేసి
వెంటనే నిమ్స్కు షిఫ్ట్ చేయాలని చెప్తా ఉన్నారు. గుంటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో హోంమంత్రితో పాటు ఎమ్మెల్యేగా మద్దాలి గిరి పాల్గొని శంకుస్థాపన చేశారు. అర్బన్ హెల్త్ సెంటర్తో పాటుగా రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో గుంటూరు నగరంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేదని హోంమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నగరాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. గుంటూరు నగరంలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయన్నారు. తడి చెత్త, పొడి చెత్త, చెట్లను నాటడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ఏం అంట మరి రాదు ఇది కలిసిపోయారు బాబాయ్ బాబు పక్క వచ్చేసాను బాబు పక్క వచ్చానా ఇవన్నీ కూడా మరి ఇక్కడ సీసీ రోడ్డు వేసుకొని మరి వాళ్ళ 1,10,00,000 రూపాయల ఖర్చుతో సీసీ రోడ్లు వేయడం, మరి వాళ్ళ ప్రారంభించడానికి పెద్దలు హోంశాఖ శాఖలు సుచరితగా మేడం గారు రావడం, అలాగే ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, కల్పతారెడ్డి గారు, మేయర్ గారు, మరి అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనేందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా గుంటూరు నగరానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులను భారీ ఎత్తున గెలిపించినటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో పూర్తి స్థాయిలో నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మా శాసనసభ్యులు సోదరులు గిరి గారు కానివ్వండి, ముస్తఫా గారు కానివ్వండి, అదేవిధంగా గుంటూరులో విలీనమైనటువంటి గ్రామాలకు సంబంధించి ప్రతిపాడుకు సంబంధించినటువంటి గ్రామాలు కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి పూర్తి సహాయ సహకారాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తారు. ప్రధానంగా ఉన్నటువంటి త్రాగునీటి సమస్య కానివ్వండి, ఈ రోడ్లు కానివ్వండి, అదేవిధంగా డ్రైనేజీలు కానివ్వండి, మరి ఇవన్నీ కూడా వేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మరి రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు ఇక మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో మంత్రి చామకూర మల్లారెడ్డికి దళితులతో నిరసన ఎదురవుతోంది. ఒక హుజూరాబాద్లోని దళితులకే కాదు, రాష్ట్రంలోని దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో దళిత సంఘాలు ధర్నా చేపట్టాయి. బోడుప్పల్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి గెలిచిన తర్వాత దళితులను, ఉద్యమకారులను, కార్యకర్తలకు ఎలాంటి న్యాయం చేయలేదని, మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి, ఈటెల రాజేందర్ల రాజీనామా చేసి దళితులకు దళిత బంధు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. మంత్రి రాజీనామా చేస్తే వచ్చే ఉప ఎన్నికల్లో అధిక మెజారిటీతో విషయాన్ని అందించడానికి కృషి చేస్తామన్నారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు రాజీనామాతో వచ్చేటువంటి ఉప ఎన్నికలు హుజురాబాద్లో రాబోతూ ఉన్నాయి. దాని సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హుజురాబాదులో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు తమ అకౌంట్లో వేస్తాం, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చినటువంటి విధంగా వాళ్ళు అభివృద్ధి కావచ్చు అని చెప్పి వారు ఒక ప్రకటన చేయటాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు హుజురాబాదులో ఉప ఎన్నికల సందర్భంగా 2,000 కోట్ల రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు వస్తున్నాయి. కాబట్టి మరి రెండవది మేడ్చల్ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి గారు ఇక్కడ దళితులను పట్టించుకోడు, ఉద్యమకారులను పట్టించుకోడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులను పట్టించుకోడు, కార్యకర్తలను పట్టించుకోడు. అవన్నీ పట్టించకపోయినా పర్వాలేదు, ప్రజల బాగోగులు చూసేటువంటి పేద ప్రజలను కూడా దగ్గరికి రానియనటువంటి పరిస్థితి ఉంది మల్లారెడ్డి గారికి. ఆ విధంగా ఎట్లాగో చేయలేడు. కాబట్టి కనీసం మాత్రం రాజీనామా చేస్తారంటే ఈ పేద వర్గాలు జీవితాల్లో వెలుగు నిండుతాయి. ఆ విధంగానే సాయం చేయమని చెప్పి మేము మల్లారెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఆయన రాజీనామా చేస్తే ఇక్కడ కూడా దళిత బంధు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే వచ్చే ఖాళీలలో ఆయననే పెద్ద ఎత్తున మెజార్టీతో మళ్ళీ గెలిపిస్తాం. మళ్ళీ ప్రజల కోసం మేమంతా కూడా ఇక్కడ అంబేద్కర్ సంఘాల తరఫు నుంచి, అదేవిధంగా ఫెడరేషన్ తరఫు నుంచి, దళిత సంఘాల ఎస్సీ సంఘాల తరఫు నుంచి ఇక్కడ ఇనాగరేట్ చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. దీన్ని మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని కూడా మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు చేస్తామని కూడా మాటించారు. మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది ముఖ్యమంత్రి గారి మీద, చేస్తారని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇక వనపర్తి జిల్లా కొత్తకోటలో జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి కొందరు ప్రతిపక్ష నాయకులు ఓర్వలేకపోతున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్న గొప్ప నాయకుడు ఆల వెంకటేశ్వరరెడ్డి అని, ఆయన గురించి అన్ని తెలుసుకొని మాట్లాడాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పొగాకు విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ కొట్టం వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ లో ఉండి మీరు పాత జంగాపల్లకు దేవరగార కొత్తకోటకెళ్ళి కర్ణాటక ద్వారా దేవరగార పోవాలంటే శ్రీలంకలో ఉండేటువంటి రోడ్డును ఇలా 12,30,00,000తో ఇలా బ్రిడ్జి మంజూరు చేసిండు. ఇలా పావాపురం నుంచి ఇలా వీరరాఘాపురానికి ఇలా రోడ్డు లేదు. ఒక పోవాలంటే ఆత్మకూరు నుంచి పోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇలా 16 కోట్ల రూపాయలతో ఈరోజు ఆ బ్రిడ్జి మంజూరు చేసిండు. ఈరోజు ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు మనాపురం దగ్గర బ్రిడ్జి లేకుండే అక్కడ వాగులో వర్షాలు పడితే ఆత్మకూరు పరిస్థితి లేకపోతే దాదాపు 13 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేసిండు. ఇలా బీటీ రోడ్ల విషయానికి వస్తే మారుమూల రోడ్లు కూడా రోడ్లు లేవు. ఇవి 60 ఏళ్లు పారించిన వాళ్ళు ఇలా సంగిరిపల్లకు రోడ్డు ఉందా, సత్యానికి రోడ్డు ఉందా, నాచారంపేటకు రోడ్డు ఉందా, ఈరోజు నిర్వేది కానీ రమణంతాపురం కానీ ఇలా ఏ కుగ్రామాలు కూడా ఇలా రోడ్లు మంజూరు చేసిన మా నాయకుడు ఇలా ఆల వెంకటేశ్వరరెడ్డి గారు. అదే విధంగా చూస్తే ఆయన అంటాడు రొటీన్ గా వచ్చే ఫండ్స్ అంటాడు. రొటీన్ సబ్ అంటే ఇలా కేంద్రానికి వెళ్ళి వస్తున్నారా? ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ల విషయానికి వస్తే ఇలా కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్లు. మీ నాయకులు సైతం మీ ఎమ్మడుండే పెద్ద బీజేపీ నాయకులు ఇలా ఫైళ్లు పట్టుకొని ఎమ్మెల్యే గారితో ఉదయం 8 గంటలకు పోయి గొంతు కూర్చుంటారు, లైన్లో కూర్చుంటారు. ఇలా కళ్యాణ లక్ష్మి కోసం ఈరోజు పెళ్లిలు అయితే ఇలా ఫైళ్లు తీసుకుపోయి ఇలా ఉదయం 8 గంటలకు కూర్చుంటున్నారు. ఇలా మా తోరికి రానికి మొక్కలు లెక్క డైరెక్ట్ ఎమ్మెల్యే గారితో పోతున్నారు. ఇలా ఇవల్ల మీకు తెలియదా? మాట్లాడుతున్నావు ఈరోజు రైతు బంధు పథకం తీసుకుంటలేవా? రైతు బంధు కోట్ల రూపాయలు ఈ రోజు ఇలా దాదాపు 100 కోట్ల పైగా మన నియోజకవర్గంలో పడుతున్నాయి డబ్బులు. ఇలా కాంగ్రెస్ వాళ్ళకు పడుతున్నాయి, బీజేపీ వాళ్ళకు పడుతున్నాయి, ఇలా టీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా ఈ రోజు రైతు బంధు పడుతున్నాయి. ఇవల్ల కూడా అభివృద్ధి కాదా? ఈ రోజు ఇలా కరెంటు నిజంగా చెప్పాలంటే కరెంటు మీ ప్రభుత్వంలో 6 గంటలు కరెంట్ ఇస్తే 3 గంటలు పోతుంటే 3 గంటలు వస్తుండే. ఇంటికాడికి పోయి వచ్చేటాలకు ఆ ట్రాన్స్ఫారం కాడ కరెంటు వేసేటాలకి కరెంటు పోతుండే. ఇలా ఒక మడి కూడా కరెంటు ఇలా వరి పంట ఇలా పడకుండే, నీరు వారకుండే. ఈరోజు ఇలా 24 గంటలు కరెంటు. ఈరోజు ఇలా కరెంటు గురించి మాట్లాడితే ఈరోజు 24 గంటలు ఎక్కడ చూసినా కూడా కరెంటు పోయే పరిస్థితి లేదు. ఇలా గ్రామాల్లో కూడా ఇలా సబ్స్టేషన్లు ఇలా అమరాబాద్లా, కానపల్లి,
ఎటువంటి సబ్స్టేషన్లు కొన్నూరు సబ్స్టేషన్లు ఈరోజు పెద్ద పెద్ద సబ్స్టేషన్లు కట్టాం. ఈరోజు పట్టణ విషయానికి వస్తే నీవు అంటున్నావు 20 కోట్లు మంజూరు చేసినాయి ఏడున్నావు అంటున్నావు, నీ కళ్ళ కనపడతలేదు. ఇలా మాట్లాడుతున్నావు నువ్వు 20-30-40 ఏళ్ల నుంచి ఇలా పరిపాలించిన ఎమ్మెల్యేలు ఏం చేసిండ్రు, మంత్రులు ఉన్నారు, రోడ్డు వెడల్పు చేసిండ్రా. ఈరోజు కొత్తకోట ఇలా 40 ఫీట్లు అటు ఇటు పెట్టి ఎమ్మెల్యే గారు వచ్చి కలెక్టర్ వచ్చి స్వయాన వ్యాపారస్తులకు నచ్చజెప్పి ఇలా 80 ఫీట్లు అత్తలైతల 40 ఫీట్లు ఇలా వెడల్పు చేసి అందమైన ఇలా డివైడర్ కడుతున్నారు. ఇలా అదంతా కళ్ళ కనిపిస్తలేదా? ఈరోజు పనులంటే ఒకేసారి అవుతుందా? అయ్యాలా? ఇక డిప్లొమా కోర్సులు పూర్తి చేసి బీటెక్ ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్ పొందేందుకు నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్ షెడ్యూల్ ఖరారైంది. ఈసెట్ కన్వీనర్లు రంగ జనార్దన, శశిధర్ అనంతపురంలో వివరాలను వెల్లడించారు. ఏపీ ఈసెట్ కు జూలై 12వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని ఇప్పటి వరకు 19,526 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ₹1000 జరిమానాతో 23వ తేదీ వరకు అవకాశం కల్పించామన్నారు. సెప్టెంబర్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 48 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మేము ఈ ఎగ్జామినేషన్ గురించి నోటిఫికేషన్ వచ్చేసి జూలై 9వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ సబ్మిషన్ డేట్ అంతా 12వ తేదీ జూలై నుంచి స్టార్ట్ అయింది. సో ఇది లాస్ట్ డేటు ఆగస్టు 12వ తేదీగా నిర్ణయించడం జరిగింది. అది వితౌట్ ఫైన్. సో విత్ ఫైన్ వచ్చేసి ₹1000 పెనాల్టీతో 23 ఆగస్టు వరకు ఉంది లాస్ట్ డేటు. అంటే విత్ ఫైన్ వరకు ₹1000 ఫైన్తో 23వ తేదీ ఆగస్టు వరకు స్టూడెంట్స్ తమ అప్లికేషన్స్ని నమోదు చేసుకోవచ్చు. సో మేము హాల్ టికెట్స్ అన్ని 9వ తేదీ సెప్టెంబర్ కల్లా రెడీ చేస్తాం. 9వ తేదీ నుంచి వాళ్ళ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ వచ్చేసి 19వ తేదీ సెప్టెంబర్ 19 ఆదివారం రోజు కండక్ట్ చేయబడుతుంది. సో ఈ ఎగ్జామినేషను 2 సెషన్స్లో జరుగుతుంది. ఒకటి ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు మార్నింగ్ సెషన్, అండ్ మధ్యాహ్నం వచ్చేసి 3 గంటల నుంచి 6 గంటల వరకు. సో ఇది 2 సెషన్లు పెట్టడానికి కారణం ఏంటంటే మొత్తం దాదాపు 40,000 మంది వరకు విద్యార్థులు ఈ సెట్ ఎగ్జామినేషన్ రాస్తారు. మనకి ఆంధ్రప్రదేశ్లో ప్లస్ హైదరాబాద్ సెంటర్లో కలిపి దాదాపు 50,000 మంది వరకు అట్ ఎ టైం రాయొచ్చు ఒక సెషన్ అయితే. బట్ పాండమిక్ వల్ల ఏమవుతుందంటే మనం 1:1గా చేస్తున్నాం. అంటే ఒక సీటు వదిలి ఒక సీటుకి ఇవ్వాలి. సో అంటే 25,000 మందికి మాత్రమే అట్ ఎ టైం ఒక సెషన్లో రాయగలరు. సో మన విద్యార్థులేమో దాదాపు 40,000 మంది ఉంటారు కాబట్టి మనం దీన్ని 2 బ్యాచ్లుగా చేస్తున్నాం. సో ఉదయం కొంతమంది, మధ్యాహ్నం కొంతమందిగా డివైడ్ చేసి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక బ్యాచ్ రాస్తుంది. సో మిగిలిన బ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఎగ్జామినేషన్ రాస్తుంది. సో అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తూ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 2 సెషన్స్లో పెట్టవలసి వచ్చింది. సో ప్రిలిమినరీకి ఎగ్జామినేషన్ 19వ తేదీ అయిపోతాను. ప్రిలిమినరీకి నెక్స్ట్ డేనే రిలీజ్ చేస్తాం. అంటే సోమవారం రిలీజ్ చేయడం జరుగుతుంది. సో విద్యార్థుల నుంచి ఏమైనా వాళ్ళ డిస్క్రిపెన్సీస్ కానీ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయి క్వశ్చన్స్ని, దానికి వాళ్ళకి 3 రోజుల టైం ఇవ్వడం జరిగింది. సో 23వ తేదీ లోపల వాళ్ళ డిస్క్రిపెన్సీస్ ఏమైనా ఉంటాయి కానీ ఛాలెంజ్ ఏమైనా చేయగలచ్చు. సో ఫైనల్ కీని వచ్చేసి మేము 1 అక్టోబరు ఆ రోజే రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తాం. అక్టోబర్ 1 ఫైనల్ కీ అండ్ అలాంగ్ విత్ రిజల్ట్స్ డిక్లరేషన్ జరుగుతుంది. ఒక 5 రోజుల తర్వాత వాళ్ళ యొక్క ర్యాంక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు విద్యార్థులు. ఇది టెంటేటివ్ షెడ్యూల్గా మనం ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్ హాల్స్కి మాత్రం ఉదయం 9 గంటలకు ఎగ్జామ్ ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 లోపల రావాలి. బట్ ఈ పాండమిక్ వల్ల కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది, ప్లస్ వాళ్ళకి థర్మల్ స్క్రీనింగ్ జరగవలసి ఉంటుంది. కాబట్టి ఉదయం 7:30 నుంచే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఓపెన్ అవుతాయి. సో విద్యార్థులందరూ ఉదయం 7:30 నుంచే ఎగ్జామినేషన్. ఇక బీజేపీ నేత విష్ణువర్ధన్ పై కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. కడప జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లిలో జరిగిన ఘర్షణకు రాజకీయ కోణంలో చూపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతుంటే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రొద్దుటూరులో జరిగిన ఓ సందర్భాన్ని ప్రస్తావించడం, విమర్శించడం జరిగింది. ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలం అయ్యవారిపల్లి అనే గ్రామం. ఈ అయ్యవారిపల్లి అనే గ్రామంలో మొన్నటి దినం సాయంకాలము 2 కుటుంబాల మధ్య, 2 రాజకీయ పార్టీల మధ్య కాదు, 2 కుటుంబాల మధ్య పరస్పర ఘర్షణ, దాడి చేసుకోవడం వలన
గాయాల పాలైనారు, ఆసుపత్రిలో చేరినారు. ఇందులో ఒక కుటుంబానికి సంబంధించిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారని, ఒక కుటుంబానికి సంబంధించిన వారు భారతీయ జనతా పార్టీ అని చెప్పి, ఆ భారతీయ జనతా పార్టీ అని ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో విష్ణువర్ధన్ రెడ్డి గారు, మొన్నటి వరకు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ఈ మధ్య పార్టీ మారినారని, పార్టీ మారడం వలన ఐవారపల్లి అనే ఆ గ్రామంలో 200 ఓట్లు కలిగిన గ్రామం ప్రజలారా, 200 ఓట్లు కలిగిన ఆ గ్రామంలో వ్యవసాయం చేసుకొని జీవించే నలుగురు ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి మారుతానే నా ఎమ్మెల్యే పదవి పోతుందని, రేపో మాపో ఎలక్షన్లు పెడతానారని, ఐవారపల్లి 200 ఓట్లు కలిగిన ఆ గ్రామంలో ఈ బీజేపీ సైడ్ మారిన ఈ వ్యక్తుల యొక్క 12-15 ఓట్లతో నేను ఓడిపోతానా, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి బాధ తట్టుకోలేక, పదవి పోతాదనే భయము చేత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి చెప్పి వారిని సంపండి అని ప్రోత్సహించి హింసను ప్రేరేపించినాడు. అంతకు మించి ఈ భారతీయ జనతా పార్టీకి మారిన ఈ వ్యక్తులు టిప్పు సుల్తాన్ విగ్రహానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తే ఉద్యమంలోకి వచ్చినారు కాబట్టి టిప్పు సుల్తాన్ విగ్రహానికి వ్యతిరేకంగా నువ్వు వస్తావా, నా రక్తం ఉడికిపోతుంది, నీకు మరణశాసనం రాస్తానని చెప్పి నేను మరణశాసనం రాసినానట. ఇది విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంత నోరేసుకొని ఇంత అబద్ధం చెప్పినది. అబద్ధాలు మాట్లాడను, అన్యాయం వైపు ఉండను, ధర్మాన్ని రక్షించే ప్రయత్నమే చేసి ఆ ధర్మమే నన్ను. ఇక విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విడుదల చేసిన మాస్టర్ ప్లాన్ 2041 పూర్తిగా రియల్ ఎస్టేట్ కేంద్రంగా చేసుకుని రూపొందించబడిందని జనసేన నేతలు ఆరోపించారు. విఎంఆర్డీఏ కార్యాలయం ఎదుట జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో జనసేన నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ మాస్టర్ ప్లాన్ వల్ల పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్చబడతాయని, భూ రేట్లు పెరిగి భారీగా సెక్యులేషన్స్ కు దారితీస్తాయని పేర్కొన్నారు. మధ్యతరగతి దిగువ తరగతికి గృహ కల్పన ఎండమావిగా మారుతోందని, గ్రామీణ ప్రజలకు పెద్ద ఎత్తున భూమి నుండి వేరు చేసి పట్టణ వలస కూలీలుగా మారుస్తుందని పేర్కొన్నారు. శ్రీష్ గారి ద్వారా ఈ కార్యక్రమానికి పాల్గొంటారు. వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో కూడా అనేక గ్రామాల్లో కూడా ఈ మందు పంపిణీని ఉచితంగా అందజేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమం సంబంధించి మిగతా ముందు తీసుకున్నట్టుగా కూడా ఆంధ్రయ్య గారి వల్ల ఆంధ్రయ్య గారిని విప్లవంతో రావడం జరిగింది. ఇది అందరూ పంపిణీ జరుగుతుంది. అలాగే మీరు దీన్ని చెప్పుకుంటున్నా, ఇది మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే ఒక బఠానీ సైజులో తీసుకోవాలి. తర్వాత రాత్రి భోజనానికి ముందు 1 గంట ముందు మళ్ళీ ఒక బఠానీ సైజు తీసుకుని సరిపోతుంది. అలా తీసుకున్న తర్వాత ఒక 3 days నాన్ వెజ్ కానీ మందు కానీ తీసుకోకూడదు. అలాగే బాలింతలు గర్భిణీ స్త్రీలు కూడా తీసుకోకూడదు. లేడీస్ అయితే 3 days తీసుకోకుండా ఉండాలి. తర్వాత 3 days తర్వాత తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు. ఎలాంటి జబ్బులు ఎలాంటి రోగాలు ఉన్నా కానీ వ్యాక్సిన్ తీసుకున్నా కానీ ఈ మందు తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏం లేదు, ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా ఏం లేదు. అలా పిల్లలకి 4-5 years పిల్లలకి అయితే మనం తీసుకునే డోసులో 1 డోసులో సగం, అంటే కొంచెం చిన్నగా 1.5 కిలో సగం భాగం ఇస్తే సరిపోతుంది.
ఎవరికైనా ఒకే డోసు 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరి గురించి ఏ ఏజ్ గ్రూప్ అయినా తీసుకోవచ్చు. ఒక బఠానీ గింజ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. ఒక రోజు మాత్రమే, ఉదయం సాయంత్రం. పిల్లలకు కూడా తీసుకోవచ్చు, ఒకటే రోజు ఎవరికైనా. పాజిటివ్ ఉన్న వాళ్ళకి మాత్రమే 3 days. ఓన్లీ ప్రివెంటివ్ మెడిసిన్ ఇది ఓన్లీ 1 day, ఉదయం సాయంత్రం. రాత్రి భోజనానికి ముందు మిడ్మానేరు డ్యాం నిర్వాసితులు పరిహారం కోసం వేములవాడ కమాండ్లో ధర్నా చేపట్టారు. డ్యాం పూర్తయి ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వానికి మాత్రం మాపై కనికరం లేదని, మా భూములు లాక్కొని మమ్మల్ని నట్టేట ముంచేశారని ధ్వజమెత్తారు. మాకు ఇచ్చే మా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 గంటల పాటు రోడ్డుపై ధర్నా రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని సర్ది చెప్పారు. వేదిక తరపున గతంలో నీలోజిపల్లి నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఇదే రోజున మేము నిరసన తెలపడం కొరకు ఈరోజు నంది కమాన్ వద్ద మరి అఖిలపక్షం ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. మేము ముఖ్యంగా కోరేది సీఎం గారు ఇచ్చేటువంటి 5,04,000 రూపాయలు ఇవ్వాలని, పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలని, అలాగే ఇక్కడైతే సమస్యలను అక్కడ పరిష్కారం చేసే దిశగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మన ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాదయాత్ర చేసి 2 సంవత్సరాలు అవుతున్నందువలన ఇక్కడ అఖిలపక్షం ద్వారా మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మా ముప్పు గ్రామాల సమస్యలు ఎట్లున్న సమస్యలు అట్లే ఉన్నాయి, ఎవరు పట్టించుకునే నాదుడే లేదు. మా ఎమ్మెల్యే సారేమో అంటే పోయేస్తాడు, జర్మనీ పోయేస్తాడు, అంటే జర్మనీ పోయేస్తాడు. అప్పుడు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు, నేను తెలంగాణ గురించి నేను రాజీనామా చేస్తా అని టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చాడు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి సూటి ప్రశ్న ఇస్తున్నాం. ముప్పు గ్రామాల గురించి కాదు, మా నియోజకవర్గ అభివృద్ధి గురించి నువ్వు రాజీనామా చేసి మళ్ళీ నువ్వు ఎలక్షన్లలో పోటీ చేయాలని మేము అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం. 5,04,000 పట్టించుకునే నాదుడే లేడు. అంటే కాలయాపన చేయడమే తప్ప కానీ మా ముప్పు గ్రామాల సమస్యలేవి కానీ బ్రిడ్జి 2 సార్లు కూలిపోయింది. ఒక్కసారైనా పోయి చూసిన వాడికోయి బ్రిడ్జి కాడుకోయి ఏమన్నంటే జర్మనీ పోవాలి, లేకపోతే ఏమన్నంటే వేమనాడ ఉందిగా ఇంకోటి ప్రగతి భవన్ లెక్క సంగీత నిలయంలో ఉండాలి, అంతే తప్ప మా ఎమ్మెల్యే గారు ఏం చేయరు. సీఎం గారు ఇచ్చిన ఆమె 5,04,000 రూపాయలు ఇవ్వనందుకు నిరసనగా 10,000 మందితో పాదయాత్ర చేస్తే కనీసం మీరు కనికరించకుండా మరి హుజురాబాద్లో మరి దళిత బంధు పథకం ప్రకటిస్తున్నా అని చెప్పి అంటున్నాను. నేను సూటిగా ముఖ్యమంత్రి గారిని ఒక్కటే అడుగుతున్నా, మీ అత్తగారి గ్రామం మిడ్మానర్ నిర్వాసితులకు ఇచ్చిన హామీ 5,04,000 రూపాయలు నెరవేర్చని సన్నాసి నువ్వు హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి అంటున్నావు. నువ్వు ఇక్కడ ఇచ్చిన హామీ నెరవేర్చు, కేవలం ఎలక్షన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజా దీవెన యాత్ర తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటెల ప్రకటన. ఆగిన చోటే తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడి. గుంటూరులో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న హోంమంత్రి. నగరాల అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట వేశారన్న సుచరిత. మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా దళితుల ధర్నా. దళిత బంధు కోసం వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. సెప్టెంబర్ 19న ఏపీ ఈసెట్ వివరాలు వెల్లడించిన ఈసెట్ కన్వీనర్లు. బీజేపీ నేత విష్ణువర్ధన్ పై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఫైర్. సంక్షేమ కార్యక్రమాలను తప్పుద్రోవ పట్టిస్తున్నారని మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.